సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక సీఎం చేసిన కమెంట్స్ కు సిరిసిల్ల పర్యటనలో కౌంటర్ ఇచ్చారు. 66% ప్రజలు కాంగ్రెస్ తోనే ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఎవరి సత్తా ఎంతో తేలిపోతుందన్నారు. 5 నిమిషాల్లో మాట మార్చడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తులని విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులను సన్మానించారు మాజీ మంత్రి కేటీఆర్. మేము 66% గెలిచినాం. ఇది రాష్ట్రంలో ఇది మా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు. అతనికి 5 నిమిషాలకే మాట మార్చిండు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతికెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు.